రవి మంత్రిప్రగడ గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. 90వ దశకం తొలి రోజులు ఆదివారం మధ్యాహ్నం ఆకాశవాణిలో నాటకం వచ్చే సమయం. అమ్మా, నేను నాన్నగారిని ఒకటి అడగాలి. అబ్బో, ఏమిట్రోయ్ అది? కొంపదీసి పెళ్లి చేసుకుంటావా? వంశీ బుగ్గ గిల్లుతూ అడిగింది రాధ. చీ, అదేం కాదు. మరి? చెప్తాలే కానీ నువ్వు మధ్యలో పుల్ల పెట్టకూడదు అన్నాడు వేలు చూపిస్తూ. వెదవా, సరే వెళ్ళు. ఈ టీ తీసుకెళ్ళి అమ్మమ్మ వాళ్ళకిచ్చేసిరా. వేలు వెనక్కి మడిచి టీ గ్లాసులు చేతికిచ్చింది. బోర్లా పడుకున్న మాధవ్ వీపు తొక్కుతున్నాడు చిన్నాడు వసంత్. ఆయన కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని ఒత్తుతోంది కూతురు హేమ. మహారాజభోగం టీ పక్కన పెడుతూ అంది రాధ. టీలో యాలకుల వాసన గుబాలిస్తోంది. లే నాన్న వసంత్, ఇక చాలు దిగు. నాన్నగారు, నాకు సైకిల్ కొనిపెట్టరా? ఇదా నువ్వు అడుగుతా అన్నది? నీకప్పుడే సైకిల్ ఎందుకురా వంశీ? 10వ తరగతి అయ్యాక కొనొచ్చులే. అప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ వస్తేనే అన్నాడు మాధవ్ గ్లాసులో పైన చిన్నగా ఉన్న తొరకను వేలితో తీసేస్తూ. నిన్ను మధ్యలో రావద్దని ముందే చెప్పా కదమ్మా. నేను నాన్నగారిని అడుగుతుంటే అందరూ సైకిల్ మీద వస్తున్నారు స్కూల్లో. నీకు కూడా ఇంట్లో ఏమన్నా కావాలంటే వెళ్ళి తేవడానికి నాకు సులువుగా ఉంటుంది. పర్లేదు, అంత అవసరం అయితే నాన్న సైకిల్ ఉందిగా. వాడు అడిగాడు కదా అని మీరు కొనేరు గనక వీడికి కొంటే మిగతా ఇద్దరూ ఏడుస్తారు. మనం కూడా అడగాలిగామోను అన్నట్టు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు హేమ వసంత్. ప్లీజ్ నాన్నగారు. చూద్దాంలే, లెక్కల్లో 100కి 100 తెచ్చుకో, కొంటా. అంతకన్నా మీ సైకిల్ మీద తిరగడమే సులువు. అమ్మా, నేను ఆడుకోవడానికి వెళ్తున్నా. తర్వాత చెప్పేది వినిపించుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు వంశీ. ఏమే సుబ్బులు, నీ వయసంతే? పచ్చి కొబ్బరాకు నుండి పుల్లల్ని కత్తిపీటతో వేరు చేస్తూ అడిగింది మాణిక్యం. నా వయసుగోల నీకెందుకే? పుల్లల ఈనెల్ని మరో కత్తిపీటతో తీస్తూ అంది సుబ్బులు. అబ్బా చెప్పు. ఎంత? నీకన్నా ఓ 4 ఏళ్ళు చిన్న, అంతేగా. బొంకరా పోలుగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నట్ట. చింతకాయలా రవంత ఉండి నీ వయసు తెలియట్లేదు గాని నాకన్నా పెద్దదానివి కదూ నువ్వు. అయితే ఏవిట్టా ఇప్పుడు? అయినా తెలిసి అడగడం ఎందుకు? ఆహా, ఇంకా ఎన్నాళ్ళుంటావా అని ముసిముసిగా నవ్వుకుంటూ అంది మాణిక్యం. ఓసి నిన్ను తగలయ్యా, నా మీద పడ్డాయా నీ కళ్ళు? నా మనవల్ల చదువులయ్యి పెళ్ళిళ్ళు చూసేదాకా నేనెక్కడికి పోను. వేరు చేసిన కొబ్బరి పుల్లల్ని పురికోసతో చూడుతూ చెప్పింది సుబ్బులు. ఆయనకి ఒక బండి కొనిద్దాం అనుకుంటున్నా, ఏమంటారు? అంది అప్పుడే అక్కడికొచ్చిన రాధ. మాధవ నిన్ను అడిగాడేమిటే రాధా? అడిగింది మాణిక్యం. లేదత్తయ్య, కానీ ఆయనకి చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఆ నారాయణ బండి నడుపుతారు సరదాకి. మన పరిస్థితి తెలుసుగా, అందుకే కావాలన్న ఆలోచన కూడా రాలేదు కాబోలు. మన వంశీగాడు సైకిల్ కొనమన్నప్పుడు నాకు అనిపించింది, వాడికంటే నాన్న ఉన్నాడు కాబట్టి అడిగాడు. ఈయనెవరిని అడుగుతారు? మరే, ఒక వయసు వచ్చాక అంతేనే పిల్ల. మన కోసం మనం ఏది కొనుక్కోలేం, కావాలని ఎవరిని అడగలేం. పైగా వీటికి తోడు పిల్లలు. ఏదన్నా కొందామన్నా డబ్బు దండగా ఎందుకు? వాళ్ళ భవిష్యత్తు కోసం అవసరం అవుతాయిలే అని మన అవసరాలని వాయిదాలు వేసుకుంటూ పోతాం. అందుకే ఆయనకి కొనిద్దాం అనుకుంటున్నా. మీ ఇద్దరి అభిప్రాయం అడుగుదామని. మంచి ఆలోచనే. అల్లుడు పాపం ఏది కొనుక్కోడు తన కోసం. ఎంత కావాలేమిటి? స్కూటర్ కొనాలంటే కనీసం 20,000 కావాలి. ఏమిటి, టీవీలో వస్తుందదా? సిరికొద్దీ చిన్నెలు, మొగుడు కొద్దీ వన్నెలని అలాంటివి ఉన్న వాళ్ళ కోసం. మనకెందుకే అంత ఖర్చు? 3 ఏళ్ల నాడు కొన్న టీవీకే 30 తిప్పలు పడ్డాం. ఇప్పుడు 20,000 ఎక్కడి నుంచి తెస్తామే? ఏ లోనానో కొనేస్తే పోయే అంది మాణిక్యం కత్తిపీటని మడిచి ఒక మూలన పెడుతూ. చెప్పేది వినండి అత్తయ్య. అప్పుడంటే ఆయన చిన్న స్కూలు, ఇప్పుడు హై స్కూల్కి మారాక పరిస్థితి కాస్త బాగానే ఉంది. కొత్త స్కూటర్కి మనం తోగలేం గాని నారాయణ తన బండి అమ్మేద్దాం అనుకుంటున్నాడట. వాళ్ళ ఆవిడ చెప్పింది మొన్న. తర్వాత వేరే ఏదో కొనుక్కుంటాడల్లే ఉంది. కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదే. ఎంత తక్కువయ్యాయి ఇంతకీ? పోనీ అదేదో వాన్నే కొనేసుకోమంటే పోయే. ఏ లోనో పెట్టేస్తాడు. అందుకే ఆయనకి చెప్పకుండా కొనాలన్నది. పోనీ ఇదిగో ఈ దుద్దులిచ్చేనా, నాకెందుకు బంగారం? తీయబోయింది సుబ్బులు. నువ్వాగవే, నీకున్నవే అవి. అవి కూడా లేకుండా నీ బోడి మొహాన్ని చూడలేం నవ్వుతూ వారించింది మాణిక్యం. మరేం చేద్దామని? ఇప్పుడే కొనలేము. దీపావళి నాటికి పోగయ్యగలిగితే చాలు. ఓ బ్రహ్మాండం, 6 నెలలు పైనే ఉంది.
ఒరేయ్ త్వరగా పాలు తాగండి, స్కూల్కి లంచ్ బాక్సులు సర్దుతూ వంటింట్లోంచి అరిచింది రాధ. పాలా? నాకు మాల్టోవా కావాలి మారం చేశాడు వసంత్. పాలే బలం నాన్నా, అవన్నీ ఒంటికి మంచిది కాదట, గబగబా పాలు తాగేయ్. పోనీ పాలు తాగాక ఏడుకొండల బండి దగ్గర పూరీ తెచ్చుకోమా మరి, అడిగింది హేమ. పూరీ లేదు గీరీ లేదు, శుభ్రంగా తర్వానీ చేశాను, మాగాయ వేసుకొని అది తినేసి వెళ్ళండి. బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం, లోపలి నుండి అరిచింది మాణిక్యం. మజ్జిగ పైన పల్చగా తేలిన తేటని కొద్దిగా అన్నం, దబ్బ ఆకులు వేసి ఒక కుండలో రాత్రి పులియబెట్టి మర్నాడు తింటారు. సాధారణంగా వేసవిలో ఎక్కువ తింటారు. దీన్నే తర్వాణి అంటారు. తర్వాణియా? మొహం చిట్లించాడు వంశీ. ఇంట్లో హఠాత్తుగా వచ్చిన మార్పులు పిల్లలకి అర్థం కాలేదు. కిరాణా ఖర్చు సగానికి సగం తగ్గింది. వెనక దొడ్లో అమ్మమ్మ నాన్నమ్మ కలిసి కూరగాయల మొక్కలు పెంచడం మొదలుపెట్టారు. మధ్యాహ్నాలు బల్లో జీళ్ళు బఠానీలు కొనుక్కోవడానికి అమ్మ ఇచ్చే డబ్బులు ఆగిపోయాయి. అప్పుడప్పుడు ఇచ్చే పావలా అర్ధ చిల్లర సరే సరి. కోపం వచ్చేసింది వంశీకి. ప్యాంటు కుట్టించమంటే నాన్నగారి ప్యాంటు సైజు చేయించింది అమ్మ. ప్రతిసారి నోటు పుస్తకాలకి నాన్నగారిని పంపేది. ఈసారి తనే వచ్చింది. అవసరం అయిన వాటిలో సగానికి సగం తగ్గించేసింది. డబుల్ రూల్ కాగితాల పుస్తకానికి మధ్యలో పేజీ త్రికోణంలా మడతపెట్టి ముందు నుంచి సైన్సు, వెనక నుండి సోషలు రాసుకోమంది. తెలుగుకి ఇంగ్లీష్కి కూడా ఒకటే పుస్తకం. పుస్తకాలకి అట్టలు వేసుకోవాలి, బ్రౌన్ పేపర్కి డబ్బులిమ్మంటే న్యూస్ పేపర్లు చింపి అట్టలు వేసింది. ఆఖరికి లాస్ట్ ఇయర్ నోట్ పుస్తకాల్లో మిగిలిన పేజీలన్నీ కలిపి కుట్టి రఫ్ వర్క్ చేసుకోమని ఇచ్చింది. ఎందుకింత పేనాసీతనం? ఉక్రోషంగా అరిచాడు వంశీ. వంటగదిలో ఉన్న రాధకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాడన్నది నిజమే అనిపించింది. ఒరే ఇలారా, పక్కన కూర్చోపెట్టుకుంది మాణిక్యం. వసంత్, హేమ కూడా వచ్చారు ఇంతలో. పిచ్చిదిరా మీ అమ్మ, మొదటిసారి ఆశపడింది. మీ నాన్నకి ఒక స్కూటర్ కొనిద్దామని, అందుకే ఇంట్లో ఖర్చులు తగ్గించేశాం. మేము సినిమాలకి వెళ్ళడం కూడా మానేశాం. అది రాత్రి వరకు మిషన్ కుడుతోంది. నేను మీ అమ్మమ్మ కలిసి రేగు వడియాలు, గుమ్మడి వడియాలు, అప్పడాలు, ఒత్తులు ఏది చేయగలిగితే అది చేస్తున్నాం. దానికోసం అది ఒక చీర కూడా అడగదు. మీ నాన్నంటే దానికి చచ్చేంత ప్రేమ. మీరంటే ఇష్టం. ఎవరినీ కష్టపెట్టడం దాని ఉద్దేశం కాదు. ఏదో చేయగలమేమో ఇంట్లో ఆడవాళ్ళం అందరం కలిసి అని అనుకున్నాం. కాదంటే ఏముంది, అన్నీ మామూలుగానే జరుగుతాయి. ఇప్పుడేంటి, నీకు డబ్బులు కావాలి అంతేగా? కొంగు మూట విప్పుతూ అడిగింది. అమ్మా సారీ, పరిగెత్తుకు వెళ్ళి అటు తిరిగి ఉన్న రాధని పట్టుకుని ఏడ్చేశాడు వంశీ. మేం కూడా సారీ అమ్మా, హేమ వసంత్ కూడా చెప్పారు. చీ ఊర్కో, అంది వాడి కళ్ళని తన చీర కొంగుతో తుడుస్తూ. ఎప్పుడు కొంటాం అమ్మా స్కూటరు, అడిగింది హేమ. తెలీదమ్మా, ఇంకా చాలా డబ్బులు కావాలి. నాన్నగారికి తెలియనివ్వద్దు, సర్ప్రైజ్. ముగ్గురు పిల్లలు ఒకేసారి అన్నారు. శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఇప్పుడు పొడుగు చేతులు, అద్దాలు, ముత్యాలు ఉన్న జాకెట్లకి డిమాండ్ బాగా పెరిగింది. జిగ్జాగ్ మిషన్ కొని ఓ పక్క రాధ జాకెట్లు కుడుతుంటే పెద్దవాళ్ళిద్దరూ కాజాలు, అద్దాలు కుట్టడం నేర్చేసుకున్నారు. మాధవిని పిల్లల్ని స్కూళ్ళకి పంపి పొద్దున్న 9ంటికి మిషన్ ఎక్కితే రాత్రి వరకు ఇదే పని రాధకి. ఇంటి ముందు చిన్న సైజు బోర్డు కూడా పెట్టేసింది. ఇంతకు మునుపు సరదాగా కాలక్షేపం కోసం చేసే పనులన్నీ ఇప్పుడు ఒక ఉద్యోగంలా చేస్తున్నారు. పెద్దవాళ్ళు సత్సంగాలు, మధ్యాహ్నం నిద్రలు మానేశారు. రాధా పడుకో, 10 అవుతోంది, లోపల నుండి పిలిచాడు మాధవ్. మీరు పడుకోండి, మాకు పనుంది. అమ్మవారి బొమ్మ చేయాలింకా. రేపు వరలక్ష్మి వ్రతం కదా. శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్నే పూజ, సాయంత్రం వరకు పేరంటాలు అన్నీ అయి ఇంటి పనులన్నీ అయ్యాక చీర కూడా మార్చుకునే ఓపిక లేక అలాగే వచ్చి పడుకుంది రాధ. కాసేపటికి నడుము మీద చల్లగా తగిలింది. చీరని కొద్దిగా పక్కకి జరిపి మెల్లగా అమృతాంజనం మర్దనా చేస్తున్నాడు మాధవ్. హాయిగా ఉంది ప్రాణం. ఎందుకు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అలా పనులు చేసేస్తున్నారు మీరు ముగ్గురు? ఖాళీగా కూర్చోలేక, అంది రాధ. కాలక్షేపం కోసం చేయడం వేరు, అదే పనిగా చేయడం వేరు. నీకు పెద్దగా చెప్పక్కర్లేదు, కానీ కొంచెం నీ ఆరోగ్యం కూడా చూసుకో. ఇదిగో మీరిలా సపర్యలు చేస్తుండగా నాకేంటి, ఏ బాధ తెలీదు. మొండి, పొద్దున్నే లేపండి, చాలా పని. మాట్లాడుతూనే నిద్రపోయింది. కిటికీలోంచి వచ్చే వెలుతురు రాధ మెడ మీద ఉన్న గంధం మీద పడి మెరుస్తోంది.
పువ్వులు, పన్నీరు కలిసిన ఒక చిత్రమైన వాసన, కొద్దిగా చెదిరిన కాటుక, పెద్ద కుంకుమ బొట్టు, మొహం మీద అక్కడక్కడా పడిన చామంతి రేఖలతో భారంగా ఊపిరి తీస్తోంది. చెదిరిన జుట్టుని మెల్లగా సరిచేసి ఒక్కో చామంతి రేఖని జాగ్రత్తగా మొహం మించి ఏరి నుదుటి మీద ముద్దు పెట్టి గుండెలకి పొదువుకుంటూ పిచ్చి మొహం అనుకున్నాడు. ఏమే రాధా, దీపావళి వచ్చేస్తోంది, ఇంకా ఎంత కావాలే అడిగింది మాణిక్యం ఒకరోజు. చెప్తా ఉండండి అత్తయ్య. లోపల నుండి కాగితం, పెన్ను తీసుకొచ్చి లెక్కలేయడం మొదలెట్టింది. 1. ఆంధ్ర బ్యాంకులో ఆర్డి 23,400 చిల్లర. కానీ మొత్తం తీసేస్తే ఆయన తంతారు, కాబట్టి 10,000 తీసుకుందాం. 2. నేను ఇంటి ఖర్చులు పోను దాచినవి 6,800, కొంచెం అటు ఇటుగా. 3. జాకెట్లు కుట్టడం వల్ల మిగిలినది 7,600 చిల్లర. 4. మీ ఒత్తులు, అప్పడాలు, వడియాల డబ్బులు 4,500. మొత్తం సుమారుగా 29,000. ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ చూసుకున్నారు ముగ్గురు. శుభ్రంగా కొత్త బండే కొనొచ్చు కదే, వాడు వీడు వాడింది మనకెందుకు? కొత్త బండికి సరిపోవే అమ్మా, ఇంకా కొద్దిగా కావాలి, మరోసారి డబ్బును లెక్క పెడుతూ అంది రాధ. నీ మొహం, మంచి మాట చెప్పింది సుబ్బులు. ఎంత తక్కువైతే అంత ఆ సుబ్రహ్మణ్యం గాడి దగ్గర తెస్తాను. మనమేం పారిపోతామా, ఎదురుగానే ఉన్నాంగా. పైగా కష్టపడటం అలవాటైంది. రాబోయేది దీపావళి, కార్తీక మాసం, ఇదిగో అదిగో అంటూ సంక్రాంతి. అన్నీ బావుంటే 3 నెలల్లో వడ్డీతో సహా వాడి అప్పు తీర్చేయొచ్చు. సంవత్సరం తిరిగేసరికి బ్యాంకులో ఆర్డీ కూడా పూర్తి చేయొచ్చు. ఇంతకీ వాడికేం బండి కావాలో తెలుసా? ఆహా, నాకు తెలీదా ఆయన ఇష్టాలు, కళ్ళు ఎగరేస్తూ అంది రాధ. మేము కూడా కొంచెం డబ్బులు దాచాం, ఇవ్వమా అన్నాడు అప్పుడే స్కూల్ నుండి వచ్చి ఇదంతా వింటున్న వంశీ. అక్కర్లేదురా నాన్న, సరిపోతాయి, వాడి బుగ్గ చిదిమి అంది రాధ. అయితే మేము హెల్మెట్ కొనిస్తాం ఇవాళే. ఒరే ఒరే, ఆత్రపు పెళ్ళికొడుకు అత్తమెల్లో తాలి కట్టాడని అంత తొందరెందుకురా? ముందు బండి రాని ఇంటికి, తరువాత మీరు కొందురుగాని మనవడి మాటకి మురిసిపోతూ అంది మాణిక్యం. దీపావళి. అమ్మా, ఎక్కడికెళ్ళారమ్మా నాన్నగారు? తెలీదురా అంది దీపాలు వెలిగిస్తూ గుమ్మం వైపు చూస్తున్న రాధ. ఏడే వీడు, ఎప్పుడెప్పుడు బండి చూస్తాడా అని ఉంది నాకు. ప్రమిదల్లో నూనె పోస్తూ అంది మాణిక్యం. నాకు అలాగే ఉంది అత్తయ్య, వెళ్లే ముందు చెప్పలేదు. సైకిల్ కూడా ఇక్కడే ఉంది. నాన్నగారు వస్తున్నారు, వీధి గుమ్మంలోంచి అరుస్తూ వచ్చాడు వసంత్. అందరూ గుమ్మంలో నుంచుని చూస్తున్నారు. కొత్త సైకిల్ భుజం మీద పెట్టుకొని మాధవ్ వస్తుంటే వంశీ కళ్ళకి వాళ్ళ నాన్న ఒక హీరోలా కనిపించాడు. నాన్నగారు, కళ్ళు పెద్దవి చేసుకుని ఆనందంగా అన్నాడు వంశీ. అడిగావు కదరా, సైకిల్ కింద పెడుతూ అన్నాడు మాధవ్. థ్యాంక్ యూ నాన్న, చుట్టేశాడు. అది అలా పెట్టి ఇలా రారా మాధవ, నీకోసం కూడా ఒక సర్ప్రైజ్. సర్ప్రైజ్ కాదు నాన్నమ్మ, సర్ప్రైజ్, నవ్వారు పిల్లలు ముగ్గురు. ఏదో ఒకటి పదండి ముందు, వెనక నుండి తోసింది రాధ. ఇంటి పక్కన సందులో అందమైన నీలం రంగు స్కూటర్ ఉంది. ఖాళీ నెంబర్ ప్లేటు, పువ్వుల దండతో కొత్తది అని తెలుస్తోంది. ఎవరిది? పెద్దగా తెరిచిన నోటిని చేతితో అడ్డు పెట్టుకుని ఆశ్చర్యంతో చూస్తూ అడిగాడు మాధవ్. మీది మనది, ఇది మా 6 నెలల కష్టం, సంవత్సరం పొదుపు. ఎందుకు వద్దు అనకండి. ఇంతమందిని ఒంటి చేత్తో మోస్తున్న మీ భారాన్ని కాస్త మమ్మల్ని మోయనివ్వండి. నచ్చిందా? పెదవుల్ని బిగబెట్టి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ తల ఆడించాడు. పిల్లలున్నారు, బాగోదు, కన్ను గీటింది తాళాలని చేతికిస్తూ. థ్యాంక్స్ అమ్మా, అత్తయ్య మీకు కూడా. మాకెందుకు, ఒకేసారి అన్నారిద్దరూ. ఏవండి, బండి స్టార్ట్ చేయండి, అత్తయ్యని తీసుకెళ్ళి గుడి దగ్గర పూజ చేయించి తీసుకురండి. ఇది మరీ బావుంది, బూడిద గుమ్మడికాయల్లా నేను మీ అమ్మ ఎందుకు, నువ్వెక్కు. వద్దు వద్దు అంటున్న రాధని బలవంతంగా స్కూటర్ ఎక్కించారు పెద్దవాళ్ళిద్దరూ. వంశీ సైకిల్ మీద హేమ, స్కూటర్ మీద మాధవ్, రాధ, వసంత్. ఎలా ఉంది బహుమతి? భుజం మీద చెయ్యి వేసి వెనక నుండి వంగి అడిగింది రాధ. ఎప్పటికీ మర్చిపోలేని, ఎవ్వరూ వెలకట్టలేని బహుమతి ఇది. మీరందరూ ఎన్ని నెలలు ఎంత కష్టపడి. గొంతు పూడికిపోయి మాట రాలేదు మాధవకి. రాధ చేతిని ముద్దు పెట్టుకున్నాడు. హమారా బజాజ్, హమారా బజాజ్ అని పాడుతున్నాడు బండి మీద ముందు నుంచున్న వసంత్. కథ సమాప్తం.